ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ఈ దినము విజ్ఞాపన దినము, శుక్రవారము కనుక దయచేసి మరి దేవుని సన్నిధికి ప్రార్థనలకు రానేటువంటి వారికి ప్రార్థన చేయడానికి ఇది ఒక సదవకాశము. అందరము కళ్ళు మూసుకొని తలలో ఉంచి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ పరమ తండ్రి, నీ పాదమునికి స్తోత్రములు మా ప్రభు. ఇదిగో నాయన, ఈ విజ్ఞాపన దినమును నాయన మరి లైవ్లో ప్రేయర్ చేసి అందరూ ఏకీభవించాలనే ఆశతో ప్రార్థన చేసే అవకాశం లేని బిడ్డలకు ఏకీభవించడానికి నీ కృపను దయచేయమని మీ దయగలాస్తములకు అప్పగిస్తూ ప్రార్థన అంతట్లో మీ తోడుగా ఉండి సహాయం చేయమని యేసు నామం పేట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఈ సమయంలో కీర్తనల గ్రంథము 31వ అధ్యాయం 19వ వచనము. కీర్తనల గ్రంథము 31వ అధ్యాయము 19వ వచనమును చదువుకుందాం. నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు స్థిరపరిచిన మేలు ఎంతో గొప్పది. సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. దేవుడి పరిశుద్ధ వాక్య భాగమును మన వెనుకల్లో ఆశీర్వదించునుగా. ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా, కీర్తనకారుడు సెలవిస్తూ ఉన్నాడు 31వ కీర్తన 19వ చరణములో, నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచించిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మన కొరకు మేలు దాచి ఉంచాలంటే మనం ఆయన యందు భయము భక్తి కలిగి జీవించాలి. భయము భక్తి. చాలా మంది ప్రార్థన చేస్తారు కానీ భయము భక్తి ఉండదు. ప్రార్థన చేస్తారు, వాక్యం చదువుతారు, కంఠత చేస్తారు, అన్ని చెప్తారు, కానీ దేవుని భయం లేదు, భక్తి లేదు, భక్తి ఉండదు. భయం ఉంటే నోరు కంట్రోల్లో ఉంటుంది, చూపు కంట్రోల్లో ఉంటుంది, ప్రవర్తన కంట్రోల్లో ఉంటుంది, నడవడి కంట్రోల్లో ఉంటుంది, మాట కంట్రోల్లో ఉంటుంది. ప్రేమిన దేవులారా, దేవుని యందు భయము భక్తి కావాలా. అందుకే దేవునితో కీర్తనకారుడు అంటాడు, దేవా నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నువ్వు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. దేవుడు మేలు దాచి ఉంచకపోతే వచ్చే అపాయాలు, ప్రమాదాలన్నీ కూడా మన మీద పనిచేస్తూ ఉంటాయి. మన కొరకు మేలు దాచి ఉంచుతాడు. దేవుని యందు భయము భక్తి కలిగినటువంటి వారి ఎడల దేవుడు మేలు దాచి ఉంచుతాడు. ఆపదలోను, అవసరతలోను, అక్రతలోను, అపాయములోను దేవుడు మేలు దాచి ఉంచి ఆ దినమున, ఆ సమయంలో దేవుడు సహాయము చేస్తాడు, ఆదుకుంటాడు. ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా, కనుక దేవుడు అంటే భయపడాలి. అన్ని విషయాలలో, ప్రవర్తన, మాట, చూపు, అన్ని విషయాల్లో కూడా. ప్రార్థన విషయంలో చాలా మంది ప్రార్థన కానీ వస్తూ ఉంటారు, ప్రార్థనలు చేస్తూ ఉంటారు, దీర్ఘ ప్రార్థన చేస్తుంటారు. కవులు కూడా వర్ణించలేనటువంటి, కవులు కూడా వివరించలేనటువంటి, కవులు కూడా ఉపయోగించలేనటువంటి పదజాలములతో చక్కని ప్రార్థన చేస్తారు. కానీ దేవుడు అంటే భయము ఉండదు, భక్తి ఉండదు. దేవుని యందు భయము భక్తి ఉంటే దేవుని వాక్యానుసారంగా జీవిస్తారు, ప్రవర్తిస్తారు, క్రియలను చేస్తారు, దేవుడు చెప్పినట్లు చేస్తూ ఉంటారు. అందుకే మత్తయి సువార్త 7:24లో మాట ఉంది, ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉండదు. వానలు కురిసి వరద వచ్చను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టిన కానీ ఆ ఇల్లు పడిపోదు, పడలేదు. ఆయన మేలులు దాచి ఉంచి ఆ ఇంటికి భద్రత, ఆ ఇంటికి క్షేమము కలగచేస్తాడు. ఆయన మాటలను బట్టి జీవించాలి. చాలామంది ఏదో మనము భక్తితో ఉంటున్నాము, భయంతో ఉంటున్నామని అనుకుంటున్నాం, కానీ దేవుని మాటల ప్రకారం జీవించవలసిన వారు వింటున్నాం. కనుక ప్రేమిన దేవులారా, నిజంగా నరుల ఎదుట ఆయనను ఆశ్రయించే వారి నిమిత్తం దేవుడు సిద్ధపరిచిన మేలు సిద్ధపరుస్తూ ఉంటాడు. కనుక దేవుణ్ణి ఆశ్రయించాలి, దేవుని యందు భయము భక్తి కలిగి జీవించాలి. అప్పుడు దేవుడు మీకు కావలసిన అవసరతలు, అక్కరతలు తీర్చి అపాయం నుండి, ప్రమాదం నుండి తప్పించి నీకు సహాయము చేస్తాడు. కనుక ప్రేమిని దేవుని ద్వారా అలాగున్న దేవుని యందు భయభక్తులు కలిగి చేద్దాం. చాలా మంది ప్రార్థనలు అంటే, మీటింగులు అంటే వస్తూ ఉంటారు, ఏదో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి, దేవుడు ఏదో మా ఎడలు చేస్తాడు అనుకుంటారు. కానీ భక్తి భయము లేకుండా, ఆయనను ఆశ్రయించకుండా మనం ఎన్ని చేసినా ఎన్ని నిష్ప్రయోజనం, వ్యర్థం. కనుక ప్రేమిని దేవుని ద్వారా దేవుని వాక్యం వింటున్న మీరు, మనమందరము కూడా
దేవుని భయమును భక్తి కలిగి జాగ్రత్తగా జీవించాలి. నరుల ఎదుట ఆయనను ఆశ్రయించినప్పుడు సహాయము చేస్తాడు. షడ్రక మెషక అబేద్నెగోలు కూడా అనేకుల ఎదుట రాజు ఎదుట దేవుణ్ణి ఆశ్రయించి రాజు ఆజ్ఞను మరి ఉల్లంఘించారు. దేవుడు వారికి తోడై ఉన్నాడు. అగ్నిలో పడ్డప్పటికీ వారికి తోడుగా ఉన్నాడు. అగ్ని వాసన అంటకుండా కాపాడినాడు. కనుక ప్రియమైన దేవులారా, రాజే అది గుర్తించి నిజంగా వారిని హెచ్చించాడు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అలాగన ఉండడానికి దేవుని కృప మనకందరికి తోడైంది. సహాయం చేయను గాక. ఆమేన్. అందరం కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేస్తారు. అమ్మగారు అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకున్నాం. సకలాశీర్వాదములకు కారణభూతుడమైన గొప్ప దేవ, మహోన్నతుడా, మహిమగల రాజా, సర్వశక్తివంతుడా, నీ పాదములకు స్తుతులు స్తోత్రాలయ్యా. ప్రత్యేకంగా ప్రభు గడిచిన వారమంతా నీ కృపలు జ్ఞాపకం చేసుకొని ఈ మాసం ఈ దినం ఈ సమయం ఇచ్చినందుకై నీకే కృతజ్ఞత చెల్లిస్తూ ప్రత్యేకంగా ప్రభు నాయన మరి నీ వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడిన దేవ, హెచ్చరించి బలపరుచుతున్న తండ్రి. అవును తండ్రి, నీ యందు భయభక్తులు కలిగి ఉండే వారికి ఎంతో మేలు చేసే గొప్ప దేవుడు. కానీ ఆ దైవ జ్ఞానము, దైవ శక్తిని, దైవ ఆధీనములో నడుచుటకు, మీ స్వాధీనములో మేము ఉండుటకు ప్రభ మా ప్రవర్తన, జీవితం, మాట, చూపు నీ కొరకు ప్రభ నీకు ఇష్టమైన వారముగా జీవించుటకు సహాయం చేయండి. వాక్యానుసారమైన జీవితం మాకు దయచేయమని ప్రార్థిస్తూ, దైవ భక్తి గొప్ప లాభ సాధనమై ఉంటుంది ప్రభ. అట్టి ప్రభ గొప్ప శక్తిని కలిగిన వారముగా ఉండి నాయన దుష్ట శక్తులు, మంత్రశక్తులు, క్రియలు, ప్రయోజకులు ఏసునామములో బంధించబడటకు బలమైన శక్తి ప్రతి పొందుకొనుటకు ఈ సందులో వేడుకొనుటకు నీ కృప దయచేయండి. ప్రపంచంలో ఉన్న ప్రతి దేశాన్ని, ప్రతి రాష్ట్రాన్ని, ప్రతి జిల్లాను ప్రభ, ప్రతి ఒక్క గ్రామాన్ని ప్రభు, ప్రతి ఒక్క అధికారిని ప్రభు, ప్రతి డిపార్ట్మెంట్ ను మీ పాదముల చెంతకు తెస్తున్నామయ్యా. ప్రతి ఒక్కరితో మీరుండి ప్రయాణికులకు క్షేమ ప్రయాణం కలుగును గాక ప్రార్థిస్తున్నాం అయ్యా. నీటి కొరత ఎంతో ఏర్పడుతుండగా కృప చూపించండి అయ్యా. మానవుల యొక్క అవిధేయత దయతో క్షమించి ప్రభు అయ్యా సరి చేసుకొని ప్రభు నీ వైపు తిరిగి పశ్చాత్తాపము, భయము, భక్తి కలుగ చేయండి దేవా. నాయన దైవ శక్తిని కలుగ చేయమని ప్రార్థిస్తున్నాం. నిన్ను ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువై ఉండదయ్యా. నిన్ను ఆశ్రయించే వారుగా ఉండుటకు సహాయం చేయండి. తన వ్యతిరేకత కొట్టివేయండి నాయన. మీ బిడ్డలను ప్రభా, సేవకులను ప్రతి విషయంలో ప్రభా నీ కృప కాపుదల చేయబడుతున్న ప్రతి ప్రార్థనలు, ప్రతి కూడికలు మీకు మహిమకరంగా, మాకందరికీ దీవెనకరంగా జరిగి ప్రార్థన చేయటకు సహాయం చేయమని, ఎగ్జామ్స్ రాసిన బిడ్డకు నీకు ఎగ్జామ్ అభిషేకమును దయచేయమని ప్రార్థిస్తూ, నిరుద్యోగ సమస్యలు తీర్చండి. ప్రతి కొరత సమస్య మీ నామములు పరిష్కరింపబడును గాక. బర్త్డే, మ్యారేజ్, వివిధ శుభ సందర్భంలో కలిగిన బిడ్డలను కూడా మీరు దీవించి మరొక సంవత్సరాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞత చెల్లిస్తూ, నీ సన్నిధిలో దైవ భక్తిని కలిగి ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్న ప్రతి ఒక్కరి ప్రార్థనలకు జవాబిచ్చి ప్రభు ఏకీభవిస్తున్న లైవ్ ద్వారా, జూమ్ ద్వారా, కాన్ఫరెన్స్ ద్వారా ఆయా ఇతరులుగా నీ మాటలు వినిపించబడుతుండగా ప్రభు వింటున్న ప్రతి ఒక్కరి హృదయం కదిలించబడి కార్యం జరుగుటకు సహాయం చేసి దీని ఆశీర్వాదముల చేత నింపమని ప్రభువును రక్షకుడు నాజరుడైన యేసుక్రీస్తు పేరిట అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఇక్కడున్న మనందరికీ, భూలోకముల పరిశుద్ధులకి అందరికీ, ప్రార్థనలు ఏకీవిస్తున్న ప్రతి బిడ్డకును, ముఖ్యంగా ఈ విజ్ఞాపన దినమున మరి ప్రార్థన చేయనటువంటి బిడ్డలందరికీ, ముఖ్యంగా ఆయన యందు భయభక్తులు కలిగి ఆయనను ఆశ్రయించి ఆయన సందులో సమయం గడుపుటకు ఇష్టపడుతున్న ప్రతి బిడ్డకును, మనకందరికీ, సంఘమంతటికి, సార్వత్రిక సంఘానికి, సకల పరిశుద్ధులకును, సర్వ ప్రజలు ఆయన ప్రేమ, త్యాగం, యాగం, యజ్ఞం, పవిత్రత, ప్రత్యేకత తెలుసుకొని నరకము తప్పించబడి నిత్యత్వంకి చేరుకొనుటకును మనందరికీ సదా తోడైంది నడిపించును గాక. ఆమేన్. 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 ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. గాడ్ బ్లెస్ యు.